పుట్టుకనిది చావునిది, బతుకంతా దేశానిది అంటారు ప్రజాకవి కాళోజీ. ఈ మాటలు నేతాజీ సుభాష్ చంద్రబోస్కి అతికినట్టు సరిపోతాయి. నాకు రక్తాన్నివ్వండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తానంటూ నాటి యువ భారతానికి పిలుపునిచ్చిన ధైర్యశాలి. ఒక్కడిగా నదులు, సముద్రాలు, ఖండాలు దాటుతూ ఒక మహా సైన్యాన్ని నిర్మించాడు. జై హింద్ అనే నినాదంతో తన బతుకును దేశానికి అర్పించాడు నేతాజీ. అహింస పరమో ధర్మః అన్న మాటను పక్కన పెట్టి ధర్మహింస తదైవచ అనే మాటను మనసు నిండా నింపుకున్న కార్యశీలి బోస్. ధర్మం కోసం, ఆత్మరక్షణ కోసం హింస తప్పదని, యుద్ధం చేయాల్సిందేనని మనసా వాచా నమ్మిన నాయకుడు సుభాష్ చంద్రబోస్. ఈ దేశం అనాదిగా పూజించే రాముడు, కృష్ణ పరమాత్ములే ధర్మం కోసం యుద్ధాలు చేసినప్పుడు, ఈ జాతి తెల్లోళ్ల చేతిలో బందీగా ఉన్నప్పుడు తుపాకీ పట్టి కథన రంగంలోకి దిగడంలో తప్పు లేదని భావించాడు నేతాజీ. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రభావతి బోస్ మరియు జానకీనాథ్ బోస్లకి 23 జనవరి 1897న కటక్లో జన్మించారు నేతాజీ. ఆ సమయంలో ఉన్నటువంటి సంపన్న కుటుంబాలలో ఒకటి. 1902లో కటక్లోని బాప్టిస్ట్ మిషన్ యొక్క ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో చేరాడు. అక్కడి నుండి 1909లో బోస్ తన 5 సోదరులతో కలిసి రావెన్షా కాలేజియేట్ పాఠశాలలో చేరాడు. అక్కడ మెట్రికులేషన్లో 2వ ర్యాంక్ పొందాడు. తర్వాత 1916లో బోస్ ప్రెసిడెన్సీలోని హిస్టరీ ప్రొఫెసర్ అయిన ఈఎఫ్ వోటెన్ ఇండియన్ విద్యార్థులను తక్కువ చేసి చూడడం సహించని బోస్ ప్రొఫెసర్తో గొడవ పడ్డాడు. దీనికి గాను బోస్ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. తాను చిన్నతనం నుండి భారతీయులపై ఆంగ్లేయుల అరాచకాలను గమనిస్తూ పెరిగాడు. కొంతమంది బ్రిటిషర్స్ భారతీయులను కుక్కలతో పోల్చడం నచ్చని మన బోస్ వీరిని ఎలాగైనా దేశం నుండి తరిమేయాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి బ్రిటిష్ సర్కార్లో ఉన్నత స్థానంలో ఉండేవారు. తన కుమారుడు కూడా తనలాగా ఉన్నత స్థాయిలో ఉండాలని నేతాజీని ఐసిస్ చదువు కోసం లండన్కి పంపించారు. ఆ రోజుల్లో ఇండియన్ సివిల్ సర్వీస్ జాబ్ చాలా కష్టంతో కూడుకున్న పని. బ్రిటిషర్స్లో చాలా మందికి మినిమం 2 సంవత్సరాల సమయం పట్టేది. కానీ మన బోస్ మాత్రం మొదటి నుండి చాలా చురుకుగా ఉండటం, ఎలాంటి విషయాన్నైనా ఆసక్తిగా నేర్చుకోవడం వల్ల నేతాజీ కేవలం 6 మాసాల్లో కంప్లీట్ చేశాడు. అది కూడా 4th ర్యాంక్తో. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆంగ్లేయులు బోస్కి మంచి జాబ్ని ఆఫర్ చేశారు. కానీ ఇండియాలో తమ ప్రజలపై చూపుతున్న వివక్షతకు ఆల్రెడీ రగిలిపోతున్న మన బోస్ వాళ్ళ ఆఫర్ని నిర్మోహమాటంగా తిరస్కరించి ఇండియాకి వచ్చారు. కానీ తన తండ్రి కోరిక మేరకు సివిల్ సర్వీస్లో జాయిన్ అయ్యి కొంతకాలానికి ఆ ఉద్యోగం వదిలి మహాత్మా గాంధీ చేస్తున్న ఉద్యమంలో చేరడం, అనతి కాలంలోనే కాంగ్రెస్లో ప్రెసిడెంట్ స్థాయికి ఎదగడం జరిగింది. కానీ తాను అనుకున్న విధంగా జరగాలంటే గాంధీ అహింసా మార్గంలో వెళితే పని జరగదని గ్రహించి కొంతకాలానికి కాంగ్రెస్ నుండి బయటికి రావడం జరిగింది. అంతేకాని సైద్ధాంతికంగా గాంధీజీతో విభేదించినా ఎక్కడా మహాత్ముడిని నిందించిన ఆధారాలు లేవు. ఇదే సమయంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ యుద్ధ సన్నాహాల్లో ఉన్నాయి. అప్పటికే దూకుడు మీదున్న హిట్లర్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమిద్దాం అన్నట్టుగా ఉండటం గమనించిన నేతాజీ శత్రువుకు శత్రువు మిత్రుడన్న మాటను బ్రిటిషర్ల పతనానికి అనువుగా మార్చుకున్నాడు. 2వ ప్రపంచ యుద్ధంలో యూరోపియన్ సమాజంలోని వచ్చిన చీలికలను తన వ్యూహ రచనకు వినియోగించుకున్నాడు. భారతీయులతో సంప్రదించకుండా 2వ ప్రపంచ యుద్ధంలో మన సైనికులను వినియోగించడాన్ని బోస్ తీవ్రంగా వ్యతిరేకించాడు. బ్రిటిష్ సర్కార్కు వ్యతిరేకంగా 1941లో ఆందోళనలు నిర్వహించాడు. దీంతో ఆయనను జైలుకు పంపడం జరిగింది. అక్కడ నిరసన దీక్ష చేపట్టడంతో ఆయనను విడుదల చేసి గృహ నిర్బంధం చేశారు. నిలువెల్లా నిఘా కన్నులున్న బ్రిటిష్ పాలకుల కళ్ళలో కారం కొట్టి అందరూ చూస్తుండగానే మారువేషంలో బెంగాల్ నుంచి నేటి పాకిస్తాన్లోని పెషావర్, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్నాడు. బోస్ తప్పించుకోవడాన్ని జీర్ణించుకోలేని బ్రిటిషర్లు తమ గూఢచారులతో నేతాజీ యొక్క ప్రతి కదలికను గమనిస్తున్నారు. కానీ వారి దృష్టిలో నేతాజీ ఇండియాని వదిలి వెళ్ళాడు. తనతోని ఏం అంత ప్రాబ్లం లేదనుకున్నారు. కానీ నేతాజీ చాప కింద నీరులా తన పని తాను చక్కబెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇందులో భాగంగా రష్యన్లను బోస్ కలవగా వారి నుండి అంతగా రెస్పాన్స్ రాకపోవడంతో అక్కడి నుండి జర్మనీకి వెళ్ళాడు నేతాజీ. అదే సమయంలో హిట్లర్ని కలిశాడు. హిట్లర్ తనకు ఒక విలాసవంతమైన భవనం, కొంతమంది సిబ్బందిని ఇవ్వడం జరిగింది. వీరిలో ఎమిలీ షెంకెల్ అనే యువతితో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. కానీ ఈ విషయం 2 ఏళ్ల వరకు ఎవరికీ తెలియదు. ఈ 2 ఏళ్లు అతను భార్యతో కలిసి బెర్లిన్లో నివసించాడు. ఎప్పుడైతే తనకు కూతురు అనితా బోస్ పుట్టిందో అప్పుడే అందరికీ అర్థమైంది బోస్కి వివాహం జరిగింది అని.
ఈ 2 ఏళ్ల కాలంలో ఆజాద్ హింద్ రేడియో ఏర్పాటు చేసి నేతాజీ భారతీయులందరిలో దేశభక్తిని రేకెత్తించే ఉపన్యాసాలు ఇస్తుండేవారు. అదే సమయంలో హిట్లర్ తమకు సహాయం చేసే పరిస్థితిలో లేడని గ్రహించిన నేతాజీ జపాన్కి వెళ్లడం, అక్కడ ఇచ్చిన ప్రసంగానికి జపాన్ అధికారులు ఇండియాకి సహాయం చేస్తామని మాటిచ్చారు. అంతేకాకుండా తమ ఆధీనంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులను బోస్కి గిఫ్ట్గా ఇచ్చారు. అయితే జపాన్ ప్రభుత్వం తమ సైనికులను పంపకుండా అంతకుముందు సింగపూర్లో బ్రిటిషర్లతో జరిగిన యుద్ధంలో బందీలుగా ఉన్న భారతీయ సైనికులను విడుదల చేసి వారికి శిక్షణ ఇచ్చి నేతాజీకి అప్పగించారు. అంతేకాకుండా అక్కడ రబ్బర్ తోటలో పనిచేసే భారతీయులను అలాగే దేశభక్తి ఉన్న వారందరితో కలుపుకొని ఒక పెద్ద సైన్యాన్ని జపాన్ సహాయంతో సింగపూర్లో ఇండియాకి అవతల ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఆజాద్ హింద్ ఫౌజ్ INA, ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే INAలో ఒక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనికి రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ అని రాణి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు పెట్టడం జరిగింది. కెప్టెన్ లక్ష్మీ స్వామినాథన్ నేతృత్వంలో ఈ విభాగం నడిచేది. ఇది ఆసియాలోనే మొదటి ఉమెన్ ఫోర్స్. చెలో ఢిల్లీ చెలో ఢిల్లీ అంటూ ఆయన ఇచ్చిన నినాదం ఇండియన్ నేషనల్ ఆర్మీలో మాత్రం గొప్ప స్ఫూర్తి నింపింది. బోస్ ఆదేశాల మేరకు వాళ్ళు బ్రిటిష్ ఆర్మీపై ప్రత్యక్ష పోరాటం చేసి ఓడిపోయారు. కొంతమంది బందీలుగా చిక్కారు. కానీ ఆ సైన్యానికి దక్కిన గౌరవం కూడా ఏమీ లేదు. స్వతంత్ర భారతదేశంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అవమానాలు ఎదుర్కొంది. ఆ సైన్యం రగిలిచ్చిన స్వాతంత్ర్యకాంక్ష మిగిలిన బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సైనికులపై ప్రభావం చూపింది. సుమారు 25 లక్షల మంది భారతీయ సైనికులు 1945 ప్రాంతంలో తిరుగుబాటు చేసేలా ప్రేరేపించింది. ఇది బ్రిటిష్ వారికి మింగుడు పడని విషయం. ఇదే తిరుగుబాటు దేశమంతటా జరిగితే భయానక పరిస్థితులు ఉంటాయనే భయం, రెండో ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా నష్టాలు చూడటం, ఇంకో పక్క కాంగ్రెస్ ఉద్యమాలు తదితర అన్ని కారణాలు బ్రిటిష్ వారిని దేశం విడిచేలా చేశాయి. భారతమాతకు స్వేచ్ఛ లభించేలా చేశాయి. కానీ 1945 ఆగస్టు 18న ఆయన తైవాన్లో విమాన ప్రమాదంలో మరణించాడని చెబుతుంటారు. ఇది ఇప్పటికీ భారతీయులకు నమ్మశక్యం కాని విషయంగానే ఉంది. ఆయన జీవితమంతా తెరిచిన పుస్తకం, కానీ ఆయన మరణం ఓ రహస్యం. ఇప్పటికీ ఈ దేశానికి అది అంతు చిక్కని విషయం. ప్రభుత్వాలు మారుతున్నా, దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఏమయ్యారు అన్నది సీక్రెట్గానే మిగిలిపోయింది. 20వ శతాబ్దపు అత్యంత రహస్యంగా నిలిచిపోయింది. 4 కమిషన్లు వేశారు. ఒకరు చనిపోలేదని అంటే మరొకరు సైబీరియా జైల్లో బందీగా ఉన్నాడంటారు. ఇంకొకరు అయోధ్యకు సమీపంలోని ఓ సాధువుగా జీవితం సాగించాడంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని విషయంగా మిగిలిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ అవసరం అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.